ఓపెనే ఉంది ఇంకా ఇది. ఎన్నిసార్లు ఓటేసింటావు మామూలుగా ఇప్పుడు నువ్వు ఇప్పటికి? నేను 7 సార్లు వేసింటావా? 5-6 సార్లు వేసి ఉంటాను. మామూలుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లుండేది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎట్లుంది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బాగానే ఉంది. బాగుండేదా? ఇది మటుకు రోడకత్తరంగా ఉంది. ఇది కేసులు తప్ప రెండోది ఏమి లేదు. ఏం లేదు. అభివృద్ధి మరి అభివృద్ధి లేదు, వాగుల మట్టి లేదు, కంపెనీలు లేకపోతే పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే అభివృద్ధి ఆడి నుంచి వస్తుంది. ఏమీ లేదు. ఇది దుర్మార్గ పాలనే. కాబట్టి బెమ్మారెడ్డి గారికి మేము వేసేది ఇక్కడ ఎమ్మెల్యే 25-30 ఏళ్ళ మెజార్టీ మీద కలుతాడు బెమ్మారెడ్డి. ఇంకా దానికి తిరిగే లేదు. అది మా నియోజకవర్గం మటుకు అంత పట్టుదలగా చేస్తాంటారు టీడీపీకి. సో ఇప్పుడు ఇద్దరు అంటే కృష్ణదేవరాయలు గారు, బెమ్మారెడ్డి గారు వస్తారు, కృష్ణదేవరాయలు గారు వస్తారు. ఇద్దరు వస్తే మాచర్లకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఆ రంది మీద ఉండరు, చేస్తారు. ఖచ్చితంగా ఇద్దరు కలుతారు. పైన బాబు గారే వస్తారు. తిరుగులేదు. రామకృష్ణారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు నాకు తెలిసి 4 సార్లు ఎమ్మెల్యే అయినట్టు. 4 సార్లు అయింది కానీ మరి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వాడు ఇష్టం వచ్చాడు తిన్నాడు. అవునా? ఉసుక గుల్ల వాడు ఇష్టమే. ఇంకా ఎవరు అడగట్లేదా? ఎవడు అడిగేది అండి. అడిగితే సావదంగటమేగా, అడిగితే సావదంగటమేగా. వాడికి చదివిపోయేవాడు లేడు. దాదాపు 10 మందిని సావదంగండి వాడు. మరి ఇంకా 10 రోజులు ఎలక్షన్ ఉంది, మరి గెలుస్తారు ఆయన ఏమన్నా? గెలుతామేంటి బెమ్మారెడ్డి, జోలకండి బెమ్మారెడ్డి గెలుతాడు. అవునా? ఎంపీ గెలుతాడు. మా ఊళ్ళో మరి బాగా మెజార్టీ వస్తుందా? 25-20 నమ్మకం. ఎంపీ క్యాండిడేట్ కూడా ఇదేసిన కూడా చేయాల్సిందే తప్పనిసరిగా. 2 టీడీపీకే. చంద్రబాబు కేసినోడు మళ్ళీ ఆయన కూడా వేయాల్సిందే. ఎలా అనిపించింది నీకు ఇప్పుడు 5 ఏళ్ళు జగన్ పరిపాలన? కానీ అప్పట్లో అలగా నొప్పి పుట్టిపోయింది. అలగా నొప్పి పుట్టి బడి హై స్కూల్ ఉంటే దాంట్లో ఇదివరకు ఓట్లు వేసేది. దాంట్లో ఓట్లు వేస్తే మా ఎర్రబాలెం వరకు ఎవడు మాట్లాడటానికి వెళ్ళలేదు. అందుకని ఎక్క ఏడన్నా దేశపోవాలని పడదంగా పడేపించండు. పడదెంగిండు ఉండదు. పడదెంగిండు. ఆడ ప్రెసిడెంట్ గారు ఒకటి నిలబడి ఎస్ఐ వచ్చి శుభ్రం పడదెంగించాడు. అదే ఆడవాళ్ళు అడ్డం పోతే ఆ మగవాళ్ళు ఆడిపోయిన ఆడకపోతే ముందు లాంటి వచ్చినాడు. ఎగబడి కొట్టాల్సింది. ఆడవాళ్ళకి ధైర్యం తక్కువలే మా ఊళ్ళో. ఆడవాళ్ళు నా మంట పెడతారు 50 మంది మీద. శుభ్రంగా ఏడా రెండో మా ఊళ్ళో ఒకరు వాళ్ళలో ఆయనకు చేరుకలేదు కానీ మా కమ్మలు మొత్తం చంద్రబాబు. కర్ణాటక వ్యవసాయం. వ్యవసాయం అంటే వర్షాలు లేవు, బాగాలేదు కొంచెం పరిస్థితి. వర్షాలు పడితే కానీ అందరికి బాగుంటుంది. కొంచెం ఆరుదల బోర్లు ఆరుదల పడుతుంటే బోర్ల కింద వేసుకుంటాం. కాలువ వస్తే కాలువ కింద వేస్తాం, లేకపోతే ఊకినే ఉంటాం పొలాలు. ఎట్లుంది మరి గవర్నమెంట్ 5 ఏళ్ళ పరిపాలన కానీ ఎట్లుంది? సూపర్గా ఉంది, మామూలుగా ఉంది. ఈ ఒక్కదానికి ఏది ప్రతి ఒక్కదానికి నిత్యావసరాలు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అన్ని రేట్లు పెరిగినాయి. ముందు మందు పాపం 50 రూపాయలు పెట్టి తాగేవాడు ఇప్పుడు 150 రూపాయలు ఇచ్చినా కానీ వాడు దొరకట్లా. అది తాగినా కానీ 4వ రోజు మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. అది పచ్చి మందు బూమ్ బూమ్ అంట నిందు. అవి తాగితే అసలు ఆ పేర్లు కూడా రావు. ఇస్తారు, తాగుతారు, ఆంధ్ర హాస్పిటల్కి పోతున్నారు. గోల్డ్ మెడల్ అంట. ఇంకా ఈ బ్రాండ్లన్నీ తాగే వాళ్ళకైతే తెలుస్తుంది, మనం తాగే వాళ్ళం కానీ మనకు తెలియదు. మరి ఇప్పుడు ఇంకా 10 రోజులు ఎలక్షన్ వస్తుంది, మరి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నాను? మరి మీ ఊరు నేను సిబిఐనే గెలుస్తాం అనుకుంటున్నాను. చంద్రబాబు అక్కడ సిబిఐ ఓకే, ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు. అవునా? ఎంత మెజార్టీ దాకా రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అంటే ఒక 30-40 వేలు వస్తుంది మెజార్టీ. ఎంపీ క్యాండిడేట్ అన్న ఆయన వైసీపీ నుంచి వచ్చారు కదా, ఆయనకు మంచి పేరుంది, చేసిన పథకాలు బాగున్నాయి, ఆయన చేసినాయి. ఆయన కూడా కన్ఫామ్ ఖచ్చితంగా ఆయన మంచి పనులు చేసినాయి. ఎప్పటి నుంచో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి రాని వరకు పొడిచాలు కూడా తెప్పించాడు. అతను తీసుకురాబట్టాడుగా ఇప్పుడు చేసింది. ఇప్పుడు దాకా ఎవరన్నా వచ్చినా కానీ చేయలేదుగా. ఆయన చేసిన మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి కన్ఫామ్గా ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. తప్పక గెలిపిస్తారు.